ఎలాంటి జనముగా అనంటే ఒక్క భార్యని అలాగే తన సహోదరుణ్ణి చేతబట్టుకొని వచ్చిన అబ్రహాం ఇంట్లో ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు? అది గొప్ప చేయటం అంటే. ఎంత విస్తారమైన ఆస్తి కలిగిన వాడు? బహుగా. చెప్పాలా? ఎంత? బహుగా విస్తారమైన ఆస్తి కలిగిన వాడు. ఎలాగూ అనంటే అతని సహోదరుడైన లోతును అబ్రహాము కలిసి నివసించలేనంత ఆస్తి. ఏమండి, లోతుకుని అబ్రహాంకి పంచాయతీ ఆడొచ్చింది? ఆస్తి తక్కువయ్యా? అది చెప్పు. తక్కువయ్యా? ఎక్కువే. ఎవరిచ్చారు అది? వాళ్ళు కలిసి నివసిస్తున్న ప్రాంతంలో వారికి ఉన్నటువంటి ఆస్తి బహుగా ఎక్కువైపోయింది. దేవుడు అంతగా అబ్రహామును ఆశీర్వదిస్తే అబ్రహాము అన్నాడు, ఇదిగో లోతు, నువ్వు నీ పని వాళ్ళకి నా పని వాళ్ళకి ఇక జగడం వద్దు నాయన, కాబట్టి నేను ఒక ప్రాంతానికి వెళ్తాను, నువ్వు ఒక ప్రాంతానికి వెళ్ళు. అంతగా ఉంది దేవుని యొక్క గొప్ప చేసే విధానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు అనంటే దేవుని మాట విన్నప్పుడు. మనం ఎవరి మాటేనో? తల్లిదండ్రుల మాటే. మీరందరూ ఈ మాట ఒకసారి హృదయాల్లో నాటాలి. అది వీడియో వచ్చినా పర్వాలేదు, కానీ 65 సంవత్సరాల పాస్టర్ గారు మొన్న మీటింగ్ లో నాతో పాటు ఒక ప్రార్థన చేస్తాడు. 2 కొడుకులకి పెళ్లిళ్ళైనాయి, మనవరాళ్ళు కూడా పెద్ద మనుషులు అయ్యారు. ఒక ప్రార్థన చేస్తాడు, నా కొడుకులను మార్చు తండ్రి అని. చూడండి ఎంత పరిస్థితి. ఎంత ఆయన వయసు? నాకు చాలా బాధ వేసిందండి. పాస్టర్గా పేరు చెప్పుకొని తెల్లటి వస్త్రాలు వేసుకొని తిరిగినంత మాత్రాన ఏమి రాదు. ఈ రోజున ఇక్కడ జరిగే ప్రార్థన కూడా నా ఉద్దేశం కూడా అదే. నా బిడ్డలు మారాలి, వీళ్ళిద్దరు సరైన మార్గంలో నడిస్తే చాలు, అదే దేవునికి సంతోషం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మొక్కై వంగండి. కాబట్టి ఇప్పటి నుంచే వీళ్ళు వంగాలనే ఇక్కడే నేను ప్రార్థన ప్రారంభించాను. వెళ్ళాలంటే ఎన్నో మందిరాలు ఉన్నాయి, ఈ రోజు వరకు కూడా మమ్మల్ని పిలుస్తూనే ఉన్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నుంచి ఏంటంటే వీళ్ళని పిల్లల్లో కలిపేస్తున్నాం, మేము పెద్దల్లో కలిసిపోతుంటున్నాం. అక్కడ వాక్యం అనేది లేదు, ఏమీ లేదు. పిల్లలది ఏదో మాట్లాడుకోవడం, షార్ట్స్ అనో అదేనో ఇదేనో గలిబిలైపోతున్నటువంటి పరిస్థితిని గమనించాను. కనుక వీళ్ళని సరైన మార్గంలో నడపాలని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి పిల్లరా, 65-70 సంవత్సరాలు ఉన్న ఆయన మోకాళ్ళ మీద పడి, మోకాళ్ళ మధ్యలో తలకాయ పెట్టుకుని బోరుమని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ఆయన చర్చిలోనే మన ఆల్ నైట్ ప్రార్థన పెడితే కనీసం 2 కొడుకులు ఇంట్లో పండుకున్నారు, కానీ ప్రార్థనలో వచ్చి కూర్చోలేదు. కూర్చున్నారా? మరి ఎట్లా దేవుడు గొప్పలం చేస్తాడండి? కుటుంబం అంతా కలిసి ప్రార్థనకి బయలుదేరాలి. మా చిన్నప్పుడు ఇప్పటికీ గుర్తున్నది, మా అమ్మ ఒకటే మాట చెప్పేది, 4 గంటలకు లేచి ఆదివారం రోజున మేము 20 కిలోమీటర్ల నుంచి ఖమ్మం ప్రార్థనకు రావాలి. అన్నం కట్టుకొని, అన్నం వండుకొని. ఎవరు బెటర్, మాకు చుట్టాలు లేరు ఇక్కడ, ఉన్నా లేనట్టుగానే తీసుకొచ్చింది మా అమ్మ. మా మేనమామలు 2 ఏడే ఉంటారు, అయినా అనేది, నాన్న ఎవరింటికి పోయి మనం అన్నం తినాల్సిన అవసరం లేదు, లేకపోయినా ఉపవాసంతో దేవుని స్తుతించి ఇంటికి వద్దాం అని చెప్పి 4 గంటలకు లేచి అందరికి స్నానాలు చేయించి 8:30 గంటలకి బస్సు ఊరు బయటకు వస్తుంటే తెల్లని వస్త్రాలు వేసుకొని అన్నం బాక్స్ పెద్దది కట్టుకొని వస్తుంటే వెంకటమ్మ, రామచంద్రు మా నాన్న, మా అమ్మ పేరు రామచంద్రు, ఏందయ్యా అందరూ బండల మీద కూర్చొని పల్లెటూరు ఖమ్మంలో వాళ్ళు అడిగేది, ఏందయ్యా ఇంత పొద్దునే పోతుండ్రు, ఆడికి పోతుండ్రు అంటే 8:30 గంటలకు బస్సు ఎక్కి 9:30కి ఖమ్మంలో దించితే 10 గంటలకు ఆరాధన అయితే ముందే పోయి మందిరంలో కూర్చొని ఉండేవాళ్ళం. అప్పుడు ఎంతసేపు తెలుసా ప్రార్థన? 3 గంటలకు అయిపోయేది, 10ంటికి స్టార్ట్ అయ్యి. ఎన్ని గంటలకి? 10 నుంచి 3 అంటే ఎన్ని గంటలకు లెక్క? ఇంచుమించు 4-5 గంటలు అలాగే కూర్చునే వాళ్ళం. ప్రార్థన వదిలిపెట్టిన తర్వాత ఎవరిని అడక్కోకుండా మేము తెచ్చుకున్న అన్నం ఏదో, పచ్చడి ఏదో, అదేదో తినేసి మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళం. ఈరోజు ఎక్కడైనా చివరి వరకు మా అమ్మ నాన్నలు మా మార్పు కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఏ రోజు ఏడవలేదండి. మాకేదైనా కావాలని ప్రార్థన చేస్తూ ఏడ్చారు. మాకెలా మార్పు కలిగిందంటే వాళ్ళని చూస్తూనే మేము మారిపోయినాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తూ?
ఇంకా కొన్ని రోజుల్లో చనిపోతాడు అనగా కూడా మా నాన్న ఎప్పుడు లేచి ప్రార్థన చేసేవాడు? ఏమున్నా లేకపోయినా, చుట్టం వచ్చినా పక్కం వచ్చినా మా ఇంటికి ఏ చుట్టం కూడా వచ్చేవాడు కాదు. ఎందుకో తెలుసా? వాళ్ళకి డిస్టర్బెన్స్. ఎందుకు డిస్టర్బెన్స్ అంటే 4 గంటలకు అందరం లేచి మోకాళ్ళు వేయాల్సిందే, ఎవరున్నా సరే. ఒక పాట, ప్రార్థన. మరి అప్పుడు మంచిగా నిద్రపోయేటోడికి ఎవరికైనా ఉండబుద్ధి అయిద్దా? రారు. నిజంగా చెప్తున్నా, ఈ రోజు వరకు కూడా మేము ఎప్పుడైతే దేవుళ్ళలోకి వచ్చామో చుట్టాలు ఎవ్వరు కూడా మా ఇంటికి రాలేదు. 65-70 సంవత్సరాలున్న ఈయన ఈ రోజు చేస్తున్న ప్రార్థన ఏమిటంటే, అయ్యా నా కొడుకులు మార్చుము అని. కాబట్టి పిల్లరా, మనం చేసే భక్తి చూసి మన పిల్లలు మారిపోవాలి. దేవునికి స్తోత్రం. మరి దేవుడిచ్చిన అన్ని అనుభవించినప్పుడు, అన్ని వస్తున్నప్పుడు, అన్ని సమృద్ధిగా ఇస్తున్నప్పుడు నాకే ఎందుకయ్యా ఇవన్నీ పక్కింటి వాళ్ళకి ఇయ్యాను అన్నమా? అనలే. అది అందుకే మా పెద్దయ్య గారు ఒక మాట చెప్పేది, ఎప్పుడు మన చెయ్యి ఎట్టుండాలట చెప్పండి? ఇచ్చుడంటే ఎట్ట తిప్పు, ఇది ఇట్టనా ఎట్టుండాల. ఎట్టుంటే మనం ఎప్పుడు ఇట్లనే ఉంటాం. మన చెయ్యి ఎట్లుండాలా? దేవునికి ఇచ్చాలన్నా ఇట్లనే ఉండాలి, ప్రజలకు ఇవ్వాలన్నా ఇట్లనే ఉండాలి, ఆపదలో ఉన్న వారికి ఇవ్వాలన్నా ఎప్పుడూ కూడా మన చెయ్యి ఎట్లుండాలి? ఇట్లనే ఉండాలి. ఇట్లున్నంత కాలం అభివృద్ధి ఉండదు. కాబట్టి పిల్లరా, దేవుడిచ్చిన ప్రతిదాన్ని కూడా మనం స్వీకరిస్తాము, కానీ ఆనందాన్ని, సంతోషాన్ని, ఏదైనా దేవుడు మనకి పరీక్ష పెట్టినప్పుడు ఎందుకయ్యా నాకు ఇది అనే వారిగా మనం ఉండొద్దు. ఎందుకనంటే ఆ పరీక్ష ద్వారానే మనం గొప్ప వాళ్ళని చేయబోతున్నాడు దేవుడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని పైపరచాలి. అబ్రహాముతో అన్నాడు, అయ్యా ఒక్కగానొక్కగా ఉడై ఉన్న నీ కుమారుడు ఏం చేయమన్నాడు? బలియమన్నాడు. ఆలోచించాడు అబ్రహాం? ఏమంటే ఆలోచించాడా? అంతగా అభివృద్ధి కావడానికి గల కారణం, లోతు అబ్రహాములు కలిసి నివసించలేనంత విస్తారమైనటువంటి గొప్ప జనాంగ దేవుడు చేయడానికి గల కారణం ఏంటంటే, ఎక్కడా కూడా దేవునికి ఇచ్చే విషయంలో కానీ, దేవుడు పిలిచినప్పుడు పలికే విషయంలో కానీ, దేవుని కొరకు నిలబడే విషయంలో కానీ, సమస్తాన్ని విడిచిపెట్టమన్నప్పుడు కానీ అబ్రహాము ఎక్కడ సందేహించకుండా దేవునికి లోబడి నడిచాడు గనుక దేవుడు గొప్ప జనంగా చేశాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామమున మహిమపరచాలి. కాబట్టి పిల్లరా, దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనల్ని కూడా గొప్ప జనంగా చేస్తా అంటున్నాడు. ఎలా చేస్తాడంటే, దేవుని మాటని మనం ఏం చేయాలి? విధేయత చూపి విన్నప్పుడు, అలాగే జ్ఞానం కావాలని దేవుని అడిగినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడట? గొప్ప జనంగా చేస్తాడు. కాబట్టి పిల్లరా, ఏదో మనం ఆదివారం వచ్చి కొద్ది సమయం మాటలు వినేసి వెళ్ళిపోతే వాటి వల్ల ప్రయోజనం ఉండదు, కానీ అవి మన హృదయాల్లో ఏం కావాలి? నాటుకోవాలి. ఒక రోజున మనకి పనికొస్తుంది. ఇప్పుడు మీరు గేదెలను ఎప్పుడన్నా తెల్లవారుజామున 2-2:30 మధ్యరాత్రి లేచి చూడండి, గేదె ఏం చేస్తుంటది? యాన్ నుంచి గడ్డిని తీసుకొని లోపల పెట్టుకుంటది. పెట్టుకున్న తర్వాత ఏం చేస్తుంది? అది వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలి? కోతి చూడండి, అన్ని దొరికితే దానికి ఏమైనా చేతులు ఉన్నాయా? సంచి ఉందా? ఏం చేస్తుంది? ఏడ పెడుతుంది? చెప్పాలి ఒకసారి. ఏడ పెడుతుంది? ఇక్కడ దాచుకుంటది. ఆ తర్వాత తెచ్చుకొని ఏం చేస్తుంది? తింటా ఉంటది. మనం కూడా దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని నెమర వేసుకుంటూ ఉండాల. అప్పుడే దేవుడు మనల్ని గొప్ప జనంగా చేస్తాడు. కాబట్టి